సూపుడేలు చిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలుకు తొడిగాను. ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది, మధ్య నిలిచిపోయిందంటూ 2 వేలకు తొడిగాను కదా. ఉంగరాలు తొడిగి ఊరుకున్నానా, ఇంకేమన్నా చేశానా? నాకు సిగ్గేస్తుంది. ఇంకా శానా చేసావు బాబు. ఏం చేశాను? నా చెయ్యి అట్టుకుని ఇలా ఊపుతూ నా ఎడం చెయ్యి చూసి, చూసి లచ్చి ఆ, నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు, అన్నీ సమానమే. కుడి చేసిన పుణ్యమేంటి, ఎడ చేసిన పాపమేంటి అని ఈ 4 ఏళ్లకి ఉంగరాలు తొడిగారు. తొడిగాను. లచ్చి నీ మెడ బోసిపోయింది అని మీ మెళ్ళో నగలన్నీ తీసి నా మెళ్ళో వేశారు. ఆ, లచ్చి 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 లచ్చి. అప్పుడే ఏయ్, ఇప్పుడు ఏంటి అక్కడ జరుగుతుంది? మా ఆయన వచ్చాడు. మీ ఆయన ఆడు చూస్తే నరికి పోగులాడతాడు. పారిపో, పారిపో. పోనీరా. బాబు కామయ్య బాబు, ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయినట్టుందేటి బాబు. ఇంకా చెప్పండి, మన పని అయిపోతుంది. నువ్వు పోనీరా. పోతానులే బాబు, పోక ఆగుతావా? గోవిందా గోవిందా. ఏ రాజీ, నువ్వే ఒకటే. కాదే నువ్వే ఏయ్, ఉంటాయో, ఇప్పుడు నేను నువ్వే. ఆడతాను ఇప్పుడు. అరుణా, హే శివాని రారా. రామ్మా శివాని, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. బావున్నావా? బాగున్నా. ఏంటి సడన్ గా మా ఊరొచ్చావు? పల్లెటూళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆంటీ. మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని. షూర్ షూర్, నీకేం కావాలో చెప్పవే. అలా ఒకసారి బయటికి వెళ్లి పొలాలు పంటలు చూసొద్దాం. ఓకే, ముందు మా పొలం దగ్గరికే వెళదాం. అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. అమ్మా వెళ్ళొస్తావే? కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక చేస్తావంటీ, నువ్వు రావే. ఎట్రా పాటలు అప్పుడా ఆపండ్రా. పంచండ్రా అంటే పాటలు పాడుతున్నారు మీరు. కింద ఎక్కువైందిరా మీకు ఎదవల్లారా. వారు ఎదవా పాటలు ఆపి పని చూడరమ్మద్దు. పని చూడు. వాళ్ళు అక్కడ పాటలు, మీరు ఇక్కడ పాటలు. ఏంటది? ఆ? ఒళ్ళు బలిసినట్టుంది. నోరు ముసుగు పని చేయండి. అదేంటి బాబు, పనిచేస్తున్నాం కదా, ఏదో పాడుకుంటూ పనిచేస్తున్నావు. ఏంటే నాకేదో చెప్తావు? అదేంటి రాఘవయ్య గారు, పనిచేసే వాళ్ళు అలా కొడతారు? ఏడాను మాట్లాడితే పాటలు పాడకుండా పని చేయలేరంట. పాటలు పాడడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? అయ్యా రాఘవయ్య బాబు గారు, పని పాట కలిసే పుట్టాయండి. అయినా తమరు గట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి, తమరికేం తెలుసండి పని పాట సంగతి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనిషి గుండికాయ ఎట్లాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా. బాబో, గుండికాయ కొట్టుకుంటూ చూడండి, లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో, అలాగే పాట కూడా బాబు. మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా 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 టపా, పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు. ఏంట్రా గుండెకాయ పని పాట? అయ్యా, మన 150 ఎకరాల కొబ్బరి తోటలో దింపి మార్కెట్కి పంపించేశానండి. అయ్యా, ఈ 100 ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్కి పంపానండి. అయ్యా, ఈ 50 ఎకరాల్లో వేసిన పామోలిన్ గెలలు కూడా కోసి రావులపాలెం పంపానండి. జాగ్రత్త. ఆ. అయ్యా, ఈ 100 ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి. మెయిల్కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి. బాబాయ్, ఆ మళ్ళకి నీళ్ళెట్టో దమ్మెడతాం. అయ్యా, ఈ 100 ఎకరాల వరి పొలానికి పిండి చల్లించానండి. అందుకే పంట ఎంత బాగుందండి. నువ్వు బేగా సాలేరా బామ్మర్ది, పొద్దెక్కిపోతుంది. ఎవడరా వాడు ఒక్కడే పని చేస్తున్నాడు, కూలోడు దొరకడం లేదా ఏమిటి? వాడు కూలోడు కాదండి, రైతండి. నిజంగానా? అవునండి అయ్యా, భీముడని మన గూడెం వాడే. వాడిదే ఆ పొలం. మన 1000 ఎకరాల మధ్య వాడి 1 ఎకరం మిగిలిపోయిందన్నమాట. అవునండి అయ్యా, అందరి పొలాలు కలిసే కానిండి అయ్యా, వీడొక్కడు మనకు లొంగలేదండి. వాడు మనకేం బాకీ లేడా? ఒక్క పైసా కూడా బాకీ లేడండి.
ఇస్తే పోలే ఇప్పుడు ఇద్దాం. అయ్యా వాడు అసలు అప్పు చేయడండి, అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది. నిజంగానా? నమస్కారం అండి. తమరు ఎలా వచ్చారేంటండి? ఏమీ లేదురా, నీ చేను పక్కనే నా పొలం ఉంది కదా, చూసిపోదామని. పైగా సాటి రైతువి, పలకరించి పోదామని చేద్దాం వచ్చాను. చేద్దాం. కూర్చోండి బాబు. ఆ, మా మీద దయదలిచిన దూరం వచ్చారు. కూర్చోండి కూర్చోండి బాబు. అక్క, బాబు గారు మా అక్క, మా బావా. నమస్కారం అండి. ఆ, మీరు నా దగ్గరికి రావటం ఏంటి బాబు? కౌరంపితే నేనే వచ్చావుని కదయ్యా. నీతో చిన్న పనుండి వచ్చానురా. ఎంత మాట ఎంత మాట ఎంత మాట. మీకు నాతో పనేంటి బాబు? బాబు, మీరు మా భూస్వాములు, మా రాయుడు గారు, మా సర్పంచ్ గారు. అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులిట్టుకోమంటూ ఒక్క ఎకరం నేలన్నా నాతో మీకు పనేంటి బాబు? లింగు లిటుకు అయితే ఏమిట్రా, ఈ సెంటర్ లో హంటర్ లాగా ఉందని పొలం. ఒరే భీముడు, నా 1000 ఎకరాలకి గుండెకాయ లాంటిదిరా నీ ఎకరం నేల. నువ్వు ఒప్పుకుంటే ఈ గుండెకాయలో మా అయ్యకో గుడి కట్టుకుందామని ఉందిరా. బాబు, మొహమాటం లేకుండా నీకెంత కావాలో అడుగు. ఈ ఎకరం నెల కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా. బాబు గారు, నేను కూలోడిగా బతకూడదని, రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా. ఈ సేలో పండిన పంట తింటుంటే మా అమ్మ నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా. ఈ సేలో పారేసి నరుకుతున్నా, గుణపం వేసి పని చేస్తున్నా మా అయ్య నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా. బాబు, ఈ సేను మా అమ్మ. మా అమ్మని నేను నమ్ముకోనయ్యా, క్షమించండి. సర్లేరా, దానికింత బాధపడతావెందుకు? ఏదో నా మాట వింటావేమోనని అడిగాను, వెళ్ళలేదు, నీ ఇష్టం. ప్రసాదు, అయ్యా ఒరేయ్, నిన్ను సోత్తంటే జాలేత్తందిరా. కంటికి కొనుక్కుండదు, ఒంటికి సుఖం ఉండదు. ఎందుకు వచ్చిన వ్యవసాయం రా మనకిది? అలా అనకే బాబు. రేయ్, ఆ రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా. దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు, నిన్ను నిద్రపోనిపోడు. పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేనురా. ఎందుకు వచ్చిన కట్టాలు చెప్పు. ఇదిగో నా మాటిని, ఆ పొలాన్ని రాయుడికి అమ్మేసేయ్. బావా, ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బతిపోయావు. అదే ఇంకెవడనైతే నరికేసేవాడిని. ఏయ్, ఆ భూమి నా ఒక్కడిదే కాదు, మనందరిది. ఆ తిండి నేను ఒక్కడే తింటున్నా, మనందరం తింటున్నాం. ఆ తల్లి మన భూమాలక్ష్మి, మన తల్లి మహాలక్ష్మి. ఆ సేనుగా నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు, ఆ భూమిగా నేను అమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు. మీరు తినండి. ఇదిగో పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా. నేను పొలం వెళ్ళి వస్తాను. ఓ నాయను, ఆశలోకి నీళ్ళు వెళ్ళకుండా గండి బిగించారేంట్రా బాబు? ఎవరు చేసి ఉంటారు ఈ పని? ఓ దేవుడు, అమ్మా, ఎంత పని చేశారు? ప్రసాదం, నువ్వేంట్రా? రేయ్, నీళ్ల గట్టు తవ్వేవో నీ పుచ్చ పగిలిపోద్ది. ఎందుకురా ప్రసాదం అంత కోపం? రేయ్, నాది పై పొలమా, నీది కింద పొలమా? నా పొలం తడిసిన తర్వాత కదరా నీ పొలానికి రావాలి. రేయ్, నా పొలం దడుపుకుంటారా? అదే కదరా నీటి న్యాయం. మీరు బండిరా, గండి తీసుకుంటాను. ఏంద్రా తెగ నిలుగుతున్నావు? కోప్పడకరా బాబు, న్యాయం చెప్తున్నాడు అంతే. ఏంద్రా న్యాయం? ఏ చంద్రా, చేతవల్లారా, నాతోనే పెట్టుకుంటారా? చెయ్, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను.